షిరిడీలోని ద్వారకామాయిలో 15 అక్టోబర్ 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు అపర మహాసేవకురాలైన బాయిజమ్మ కుమారుడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడి బాయిజమ్మ కుమారుడికి బదులుగా తన యొక్క దేహాన్ని త్యాగం చేసిన మహనీయుడుగా కుల మతాలకు అతీతంగా సేవలు అందించిన సద్గురువు షిరిడి సాయిబాబా అన్నారు. షిరిడీలోని ద్వారకామాయిలో 15 అక్టోబర్ 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు అపర మహాసేవకురాలైన బాయిజమ్మ కుమారుడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడి బాయిజమ్మ కుమారుడికి బదులుగా తన యొక్క దేహాన్ని త్యాగం చేసిన మహనీయుడు కుల మతాలకు అతీతంగా సేవలు అందించిన సద్గురువు శ్రీ షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి స్మరణలో బెల్లంపల్లి పట్టణంలో పలుచోట్ల గురువారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు సేవకుల సహకారంతో సాయి భోజన్ మహా అన్నదానం పంపిణీ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా అన్నార్తులు సాయి భోజన్ అన్నదానం పంపిణీ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇదే రోజు సరిగ్గా 107 సంవత్సరాల క్రితం ఇదే తిథి రోజు ఇదే మంగళవారం రోజు శ్రీ షిరిడి సాయిబాబారు సేవకు త్యాగానికి చిహ్నమయ్యారు. బాబావారు ఈ నేలపై నడియాడిన ఆ కాలంలో ఆయన ఎక్కడున్నా సరే పట్టెడన్నం పెట్టి ఆ మహనీయుడి కడుపు నింపిన బాయిజమ్మకు కడుపు కోత లేకుండా బాబావారు తన త్యాగశీలాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో మరణించవలసిన బాయిజమ్మ కుమారుడి స్థానంలో తను దేహాన్ని త్యాగం చేసి ప్రాణాలు విడిచారు. ఇది జరిగిన 107 సంవత్సరాలకు ప్రస్తుతం ఈరోజు అదే తిథి రోజు అదే మంగళవారం రోజు మళ్ళీ బాబావారిని స్మరించుకోవడం ఆయన పేరిట అన్నదానం చేయడం ఆనందంగా ఉందని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. అన్నం పెట్టి ఆకలి తీర్చుదాం, ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని ఆదరిద్దాం, అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, సేవకులు ఒడ్డూరి రాజకుమారి, కాంపల్లి త్రయాక్షర్, పోతరాజుల తిరుపతి, శ్యామ్, రమేష్, సుబ్బు, దాతలు తదితరులు పాల్గొన్నారు.